ప్రస్తుత కాలంలో చాలా మందిని ఇబ్బంది పెట్టే అతిపెద్ద సమస్యల్లో చుండ్రు ఒకటి. ముఖ్యంగా చలికాలంలో చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో జుట్టు చుండ్రు వల్ల బలహీనపడుతుంది. ఇదే సమయంలో జుట్టు రాలడం కూడా మొదలవుతుంది. అపరిశుభ్రమైన వెంట్రుకలు, జుట్టుకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, రాంగ్ హెయిర్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం, వేడి నీటితో జుట్టును కాయడం వంటివి చుండ్రుకు కారణం కావచ్చు. ఇది వైద్యపరంగా తీవ్రమైనది కాదు, కానీ జుట్టు మీద చుండ్రు విపరీతంగా పెరగడం వల్ల జుట్టు తెల్లగా కనబడుతుంది. జుట్టులో చనిపోయిన చర్మం, తెల్లటి రేకులు తరచుగా భుజాలపై కూడా పడుతుంది. దీంతో నలుగురిలోకి వెళ్లి నిలబడాలంటే ఇబ్బందికరంగా కూడా మారుతుంది. ఒకసారి చుండ్రు రావడం స్టార్ట్ అయిందంటే దానిని ఆపడం చాలా కష్టం. ఈ రోజుల్లో జుట్టుకు వివిధ రకాల హెయిర్ స్టైల్స్ ఇవ్వడానికి రసాయనాలతో కూడిన ప్రొడక్ట్స్ కూడా వాడుతున్నారు. దీంతో కూడా జుట్టులో చుండ్రు వస్తుంది. చుండ్రు కారణంగా తరచుగా తలలో దురద కూడా వస్తుంది. కొన్నిసార్లు జుట్టు కూడా రాలిపోతుంది. కరెక్ట్ టైంలో చుండ్రు సమస్యకు చెక్ పెట్టకపోతే సాధారణ చుండ్రు సమస్య తీవ్రతరం అవుతుంది. చుండ్రుని పోగొట్టుకోవడానికి మార్కెట్లో అనేక రకాల యాంటీ డాండ్రఫ్ షాంపూలు ఉన్నాయి. ఇతర ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. అయితే వీటిని వాడడం వల్ల జుట్టుకు తక్కువ ప్రయోజనం, ఎక్కువ హాని కలుగుతుంది. కేవలం కొన్ని హోమ్ రెమెడీస్ తో ఈ చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా వేపాకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో జుట్టుని కడుక్కోవడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. అదేవిధంగా పెరుగులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది చుండ్రును తగ్గిస్తుంది. పెరుగుని పేస్ట్ లాగా జుట్టు మీద అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇక కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించడం వల్ల కూడా చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు. కలబందలోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చుండ్రు ట్రీట్మెంట్ లో సహాయపడతాయి. మీరు నూనె, నిమ్మరసం కలిపి కలబందను జుట్టుకు అప్లై చేయండి. దాని ఎఫెక్ట్స్ బాగా చూపిస్తుంది. తర్వాత బేకింగ్ సోడాను జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రు నుంచి విముక్తి పొందొచ్చు. అయితే దీని విషయంలో చాలా జాగ్రత్తగా అయితే మెయింటైన్ చేయాలి. ఇక మెంతి గింజలని పేస్ట్ గా చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. మెంతి గింజలను నూనెలో వేసి చల్లార్చుకుని ఆ తర్వాత వాటిలో మిక్సీ వేసి పేస్ట్ లా చేసి తలకు పట్టించవచ్చు.